హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు. చెప్పండి సార్, ఏదైతే హెచ్యు ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఉన్నాయో దానిపైన తీవ్రంగా ఆందోళన కొనసాగుతుంది. విద్యార్థులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి అందరూ కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే ఆల్మోస్ట్ ఒక ఉద్యమంలాగా దాన్ని తీసుకెళ్తారు. బీజేపీ స్టాండ్ ఏంటి? మీరు దానిపై ఏం మాట్లాడతారు? భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నది. విద్యార్థుల ఆందోళనకు మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. ఏదైతే అది ప్రభుత్వ భూమి అని ఈ ప్రభుత్వం చెప్తున్నదో, లేదంటే విద్యా సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని చెప్పి ఆ యొక్క యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. సరే, భూమి ఎవరిదైనప్పటికీ అక్కడ జంతువులు ఉన్నాయి, అక్కడ పక్షులు ఉన్నాయి, అక్కడ నెమళ్ళు ఉన్నాయి. అది ఒక పర్యావరణం పరిరక్షించే ప్రాంతంగా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. దాన్ని మీరు చేయదలుచుకుంటే ఒక జాతీయ పార్క్గా డిక్లేర్ చేయొచ్చు. కానీ ప్రతి ఎక్కడ ఖాళీ భూమి ఉంటే ఎక్కడ భూమి దొరికితే అక్కడ ఈ పారిశ్రామికవేత్తలకు అమ్మడమే ఈ ప్రభుత్వ విధానమా అని మేము అడుగుతున్నాం. నీకు ఎన్నో చోట్ల అక్వైర్ చేస్తున్నావు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ దగ్గర ఉన్నది ల్యాండు, ఫార్మా సిటీ పెట్టలే. 12,000 ఎకరాలు ఆల్రెడీ అక్వైర్ చేసిండ్రు. నువ్వు అక్కడ ఇవ్వచ్చు కదా. ఇది ఇక్కడికి ఏం తేడా ఉన్నా అది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అది ఎయిర్పోర్ట్కు ఇంకా దగ్గర ఉంది, అది కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఉంది. అక్కడ ఇవ్వచ్చు కదా. ఇక్కడనే ఇస్తున్నావు అంటే ఇది కావాలని కొంతమంది యొక్క పారిశ్రామికవేత్తలకు అనుకూలత చేయడం కోసమే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం భూములను అమ్ముకునే ప్రభుత్వం అని మేము అడుగుతున్నాం. అంటే భూములు అమ్మడం తెలంగాణ లేదని కొత్త ఏం కాదు. గడిచిన 10 ఏళ్లలో దాదాపు హైదరాబాద్ నడిబొడ్డునే టీఆర్ఎస్ పార్టీ కూడా దాదాపు 1000 ఎకరాల దాకా భూమి అమ్మింది. సో ఆ తర్వాత 6 గ్యారంటీస్ ఇచ్చి వీళ్ళు కూడా అధికారంలోకి రావడం జరిగింది. వీళ్ళు కూడా ఏమంటున్నారంటే గడిచిన 10 ఏళ్ల పాలనలో 7-8 లక్షల కోట్లు అప్పయింది. మనకి ఏదైతే 6 గ్యారంటీస్ ఇచ్చినామో ఆ గ్యారంటీస్ ముందుకు తీసుకెళ్లాలంటే అమ్మని తప్పని పరిస్థితి అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అంటే నేను ఒకటే అడుగుతున్నా, ఈ భూమి అమ్మితే మరి మీ యొక్క మొత్తం 6 గ్యారెంటీస్ నెరవేరుతాయా? మొత్తం అప్పులు నెరవేరుతాయా అని నేను అడుగుతున్నా. ఇట్లా ఎన్ని భూములు అమ్ముతారు? ఇంకా రాబోయే రోజుల్లో ఎంతమంది రైతుల దగ్గర భూములు గుంజుకుంటారు? ఇంకెన్ని భూములు అమ్ముతున్నారని మేము అడుగుతాం. ఇది పూర్తిగా కూడా తప్పు. ఈ వ్యవహారమే తప్పు. మీరు ఎవరిని అడిగి ఈ విధంగా వాగ్దానాలు చేసిండ్రు? ఎన్నికల ముందు మీరు ఏం చెప్పిండ్రు అడిగితే, మాకు అన్నీ తెలుసు, మాకు చాలా అనుభవం ఉంది, అనేక సంవత్సరాల నుంచి పరిపాలనా అనుభవం ఉంది, మేము ఇవన్నీ ఎట్లా నెరవేర్చాలో మా దగ్గర ఉంది, ఎట్లా ఆదాయాన్ని సంపాదించాలో మా దగ్గర ఉంది, మేము భూములు అమ్మమని చెప్పిండ్రు ఎన్నికల ముందు. కానీ ఇవాళ అధికారంలో రాగానే భూములు అమ్ముతున్నామంటే ఇంట్లో భూములు అమ్ముట ప్రభుత్వానికి ఎంత వస్తుంది, మరి ఇందులో ఉన్న నాయకులకు మంత్రులకు ఏమన్నా వస్తుందా అనే ఒక అనుమానాన్ని కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ భూములు అమ్మి పరిపాలన చేస్తామంటే ఈ ప్రభుత్వం మాకొద్దు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉందండి. ఏంటంటే హెచ్సియు అనేది కంప్లీట్గా సెంట్రల్ యూనివర్సిటీ, అది కేంద్రం పరిధిలో ఉంటుంది. అది నిజంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లేకపోతే యూనివర్సిటీకి చెందిన భూమి అయితే బీజేపీ దీన్ని ఫస్ట్ స్టెప్లోనే స్టాప్ చేయొచ్చు. కానీ స్టాప్ చేయలేదంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమి అంటున్నారు వాళ్ళు. అంటే నేను ఇక్కడ ఒకటే విషయం చెప్తున్నా, ఈ భూమి పైన అధికారం ఎవరిది, ఈ భూమికి టైటిల్ ఎవరిది అనే ఒక విషయంలో నేను వెళ్ళడం లేదు. దాన్ని గౌరవ హైకోర్టు కానీ మిగతా కేంద్ర ప్రభుత్వం కానీ తెలుస్తుంది. ఎవరిదైనా కూడా అమ్మడం ఏమిటని నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఇది ప్రభుత్వాన్ని అయితే అమ్మేస్తావా? ఇది లేకపోతే హైదరాబాద్ యూనివర్సిటీది అయితే లాక్కొని అమ్ముతావా? అసలు ఈ అమ్మడమే కార్యక్రమం ఏంది? భూములు అమ్మే కార్యక్రమం కోసమే నిన్ను ఎన్నుకున్నారా? గత ప్రభుత్వం భూములు అమ్మింది కాబట్టి ఓడించిండ్లు, మిమ్మల్ని తీసుకొచ్చిండ్లు. మళ్ళీ మీరు కూడా భూములు అమ్మితే మిమ్మల్ని కూడా అదే గతి పడుతుంది. మీ పతనం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. భూములు అమ్మడం అనేది సరి అయింది కాదు. ఒకవైపు బలవంతంగా రైతుల నుంచి భూములు గుంజుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ఏదైతే ఫ్యూచర్ సిటీ దగ్గర కానీ లేకపోతే అనేక రకాలుగా అక్కడ యాక్టివిటీ చేస్తామని చెప్పి మీరు భూములు తీసుకుంటున్నారు, అక్వైర్ చేస్తున్నారు. ఇక్కడ అమ్మడం ఎందుకంటున్నా, అక్కడ తీసుకున్న దాంట్లో ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఇవాళ ఈ యొక్క హైదరాబాద్ నగరంలో అటువంటి ప్రాంతంలో పైగా పర్యావరణం యొక్క సమస్య ఉన్నదని అందరూ కూడా చెప్తున్నారు. మేం కాదు కదా చెప్పేది, అనేక మంది పర్యావరణ ప్రేమికులు. దాంట్లో ఫొటోస్ కూడా వచ్చినాయి. వాళ్ళ జేసీబీలు పెడితే అక్కడ పక్షులు కానీ జింకలు కానీ అక్కడ నెమళ్ళు కానీ ఎట్లా అవి ఆర్తనాదాలు చేస్తున్నాయని. మరి అటువంటి యొక్క దీని దగ్గర ఇప్పుడు ఇది అవసరమా అంటున్నాం మేము. అరుదైన యొక్క అక్కడ ఏదైతే మరి మన యొక్క స్టోన్ కూడా ఉంది అని కూడా ఇవాళ వింటున్నాం. కాబట్టి అవసరమా అంటున్నా. దాన్ని ఒక పార్క్గా డిక్లేర్ చేయండి, ఇంకా మిగతా చోట్ల ఇవ్వచ్చు కదా. ఇవాళ ఈ భూములు అమ్మే కార్యక్రమమే ప్రభుత్వం యొక్క పని, ఇంకా వేరే పనేం లేదా? ఇవాళ మీరు ఈ విధంగా రాబోయే రోజులలో దీనికి ఎంత వస్తుంది?
మీరు చెప్పేది ఇప్పుడు మీ లెక్కల ప్రకారం 50,000 కోట్లు రావాలి. మీరు 8 లక్షల కోట్ల అప్పు ఉన్నది అంటున్నారు. మరి 8 లక్షల కోట్లు అంటే ఇంకెక్కడెక్కడ అమ్ముతారు రాబోయే రోజులలో, అది కూడా చెప్పండి. ఆఖరికి ఈ సచివాలయాన్ని, చార్మినార్ను కూడా అమ్ముతారా, ట్యాంక్ బండ్ను కూడా అమ్ముతారా అనే ఒక అనుమానం ఇవాళ ప్రజలకు కలుగుతున్నది. మరోవైపు ఈరోజు చాలా రోజుల నుంచి ఏదైతే బీజేపీ ప్రవేశపెడదాం అనుకున్న వక్ఫ్ సవరణ బిల్ ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డుకు సంబంధించి అది ఆల్మోస్ట్ పాస్ అయిన పరిస్థితుల్లో ఉంది. సో దానిపై ఏం స్పందిస్తారు? అంటే తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలు దీన్ని స్వాగతిస్తారని మీరు భావిస్తున్నారా? తప్పక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లింలు కానీ, దేశంలో ఉన్న యొక్క అనేక మంది పేద ముస్లింలు, అందులో చదువుకున్న ముస్లింలు అందరూ కూడా ఇవాళ ఈ వక్ అమెండ్మెంట్ బిల్లును సమర్థిస్తున్నారు. ఎవరు ఇవాళ వ్యతిరేకిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఓవైసీకి సంబంధించిన వాళ్ళు. అక్కడ పీట వేసుకొని, తిష్ట వేసుకొని కూర్చొని కోట్లాది రూపాయలు వక్ యొక్క ఆస్తులపైన సంపాదించే వాళ్ళు, పేద ముస్లింలకు అన్యాయం చేసేవాళ్ళు, లేకపోతే దానిలో ఎవరు రావద్దనే ఒక నియంతృత్వంతో వ్యవహరించే వాళ్ళకు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏమి ఆ వక్ బోర్డులో మహిళలు ఉంటే తప్ప అంటున్నా. అరే చట్టసభలోనే 33% రిజర్వేషన్స్ వస్తున్నాయి. వక్ బోర్డులో మహిళలు ఉంటే ఏమిటి మీకు ఆ అబ్జెక్షనబుల్? తర్వాత ఇక్కడ మహిళా కార్పొరేటర్స్ గెలవలే వీళ్ళు మజ్లిస్ పార్టీ వైపు నుంచి. మరి వక్ బోర్డులో ఉంటే ఏమిటి? తర్వాత నువ్వు దళితులు నేను ప్రేమిస్తా అంటావు ఓవైసీ. మరి దళితులు అందులో హిందూ దళితులు ఉంటే వద్దా అందులో? లేకపోతే పేద ముస్లింలు నువ్వు బీసీ 4% దాంట్లో చేర్చిలు ఇవాళ అందులో ఉన్నవాళ్ళు కనుక వక్ బోర్డులో ఉంటే తప్ప అని నేను అడుగుతున్నా. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ ప్రభుత్వం ఏమంటున్నది? కేవలం అక్కడ జరిగే అన్యాయం జరగకుండా ఉండడం కోసం మాత్రమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆ యొక్క దీంట్లో సవరణ తీసుకొస్తుంది. దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపిళ్ళు. పార్లమెంటరీ కమిటీ ఇన్ని రోజుల నుంచి చర్చ జరిగింది. దేశంలో అంతటా పర్యటించింది. కోట్లాది మంది దగ్గర నుంచి ఆబ్జెక్షన్స్ స్వీకరించింది. అదంతా జరిగిన తర్వాత ఇవాళ పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో చర్చ జరిగి అన్ని వైపుల నుంచి అయిన తర్వాత పార్లమెంట్లో ఆమోదం పొందితే అది చట్టం అవుతుంది. ఆమోదం పొందుతుందా, ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ప్రజల మద్దతు, పేద ప్రజల యొక్క ముస్లింల యొక్క మద్దతు మాత్రం ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లు ఆమోదం పొందాలనేది ఉంది. తప్పక ఆమోదం పొందుతుందనే మేము భావిస్తున్నాం. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష నియామకం రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, త్వరలో ఉంటుంది అని చెప్పేసి అని ఊహాగానాలు చాలా వినబడుతున్నాయి. అంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా రాబోయే రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎప్పటి వరకు చూడగలుగుతాం? ఇప్పుడు అది జాతీయ పార్టీకి సంబంధించిన ఒక అంశం. జాతీయ పార్టీ దేశంలో ఇంకా అనేక రాష్ట్రాల్లో కాలేదు. కొన్ని రాష్ట్రాలనే రాష్ట్ర అధ్యక్షుల నియామకం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా త్వరలో జరుగుతుందని మేము అందరం భావిస్తున్నాం. జాతీయ పార్టీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేస్తుంది. ఏదైనా పార్టీ సిస్టమ్ ఎప్పటికీ కూడా నడుస్తూ ఉంటుంది. కాబట్టి అది జాతీయ పార్టీ ఎప్పుడైనా నిర్ణయించవచ్చు. గ్రూపులకు కానీ, లేకపోతే కుమ్ములాట్లకు కానీ, లేకపోతే వర్గపోరుకు కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటుండే. బీజేపీ కూడా, తెలంగాణ బీజేపీ ఎస్పెషల్లీ తెలంగాణ బీజేపీ కూడా ఇప్పుడు వర్గపోరు ఎక్కువైపోయింది తెలంగాణ బీజేపీలో అంటారు. నిజమేనది? అది శుద్ధ అబద్ధం. భారతీయ జనతా పార్టీలను వ్యతిరేకించే వాళ్ళు, భారతీయ జనతా పార్టీ అంటే గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రచారం జరిపితే, భారతీయ జనతా పార్టీలో నిన్నగాక మొన్న మీటింగ్ జరిగింది, మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో ఎట్లా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రాబోయే రోజులలో తప్పక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారానికి రాబోతున్నది. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.